ఈ రోజుల్లో ఏం ఒకేషన్ ఉన్నా సరే చాలా గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటాం. గ్రాండ్గా ఇన్ ద సెన్స్ ఒక థీమ్తో కాన్సెప్ట్తో లైఫ్ లాంగ్ ఒక మెమరీగా ఉండాలి అని. ఒక చిన్న బర్త్డే నేను వరకు ప్రతిదీ కూడా అద్భుతంగా ఉండాలనుకుంటాం. ఇంట్లో బర్త్డే చేసుకున్నా కూడా చక్కగా వెనకాల ఏమైనా వాల్ డెకరేషన్, బలూన్స్ ఇలా రకరకాలుగా చేసుకుందాం అనుకుంటాం కదా. ఇంకా మ్యారేజెస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారు, లైఫ్ లాంగ్ మెమరీ కాబట్టి. సో ఇవాళ ఒక బిగ్ మ్యారేజ్ ఈవెంట్ ఉంది. అక్కడ ఇంత పెద్ద ఈవెంట్, ఒక 1500-2000 మంది వస్తారు. అసలు ఈవెంట్ ఎలా చేస్తారు, వీళ్ళు డెకరేషన్ ఎలా చేస్తారు, వీళ్ళ థీమ్ కాన్సెప్ట్ ఎలా అనుకుంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అడిగిన దాని ప్రకారం వీళ్ళు సెట్స్ ఎలా వేస్తారు, ఇవన్నీ కూడా మనం ఇవాళ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడిప్పుడే వీళ్ళు ఫ్లవర్స్ అన్ని తీసుకొస్తున్నారు అనమాట. అసలు ఎంత టైం పడుతుంది, ఎలా డెకరేట్ చేస్తారు, ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ వాళ్ళు చేస్తున్న ఈవెంట్ అంట. సో ఎలా ఉంటుంది ఈవెంట్ డెకరేషన్స్, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. కమ్ విత్ మీ. సో పెళ్లి వాళ్ళు టెంపుల్ థీమ్ అడిగారు అనమాట. మంచి ట్రెడిషనల్గా ఎథ్నిక్ వేలో పెళ్లి చేయాలనుకున్నారు. సో దాన్ని బట్టి ఈవెంట్ మేనేజర్స్ ప్లాన్ చేస్తున్నారు. మనకి ఈ ప్లానింగ్ అంతా చూస్తుంటే అర్థమైపోతుంది కంప్లీట్లీ ఒక ట్రెడిషనల్ వేలో వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు. ఎందుకంటే మనం చూస్తే రైట్ సైడ్ టెంపుల్ థీమ్లో మండపం, తర్వాత ఇక్కడ కరెక్ట్గా మండపం ముందే నందీశ్వరుడు, అండ్ కొంచెం ముందుకెళ్తే ధ్వజస్తంభం చూసారు కదా. సో ఇదంతా కూడా కంప్లీట్ ట్రెడిషనల్ వేలో ఈవెంట్ మేనేజర్స్ అంతా ప్లాన్ చేస్తున్నారు. మనం జనరల్గా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయితేనే చిన్న బర్త్డే పార్టీస్కి ఎలా డెకరేషన్ చేయాలి ఏంటని హడావిడి పడిపోతూ ఉంటాం. అంటే ఇంట్లో చేసినా కూడా అలాంటిది పెద్ద ఈవెంట్ చేయాలంటే ఎంత టైం, ప్లానింగ్ ఇవన్నీ కావాలి. సో అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు, ఎంతసేపట్లో అవుతుంది. ఇప్పుడైతే ఇంకొక 1 అవర్లో పెళ్లి స్టార్ట్ అవుతుంది. చూస్తుండగానే చకచకా పనులన్నీ అయిపోతున్నాయి. సో వీళ్ళు ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుదాం. చూసారు కదా ఈ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ డెకరేషన్ పర్పస్ పెట్టారనమాట. ఇవన్నీ చకచకా అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి చూస్తుండగానే. సో చూసారు కదా టెంపుల్ థీమ్తో మండపం, దాని ఎదురుగుండా ఎగ్జాక్ట్లీ నందీశ్వరుడు, దాని ఎదురుగుండా మళ్ళీ ధ్వజస్తంభం. ఇదంతా చాలా ట్రెడిషనల్ వేలో వీళ్ళంతా అరేంజ్మెంట్ చేస్తున్నారు. చూసారు కదా ఇక్కడ ఫ్లోరల్ డెకరేషన్ జరుగుతుంది. ఇవన్నీ ఫ్లవర్స్ అన్ని ఇట్లా డెకరేట్ చేయడానికి పెట్టుకున్నట్టున్నారు. మనకి ఈవెంట్ మేనేజర్ ఉన్నారు ఇక్కడ, లక్ష్మీకాంత్ గారు. సో వీళ్ళని అడుగుదాం అసలు ఎంత చక్కగా ప్లానింగ్, అసలు ఎన్ని అవర్స్లో చేస్తారు ఏంటి అనేది. ఈయన కూడా బిజీగానే ఉన్నట్టున్నారు. బాగున్నానండి. జనరల్ గా ఇప్పుడు ఇంతకు ముందు అంటే బర్త్డేస్ అవి అలా ఇంట్లో చేసేసుకునే వాళ్ళు, పెళ్లిళ్ళు అంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా థీమ్స్, సెట్టింగ్స్ అవుట్స్కట్స్ లో చేసుకోవడం, చాలా పీస్ఫుల్ గా ఇలా ఓపెన్ ఏరియాలో చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ లో ఒపీనియన్స్ మారుతున్నాయి. ఎట్లా అంటే వాళ్ళకి నచ్చిన విధంగా పెళ్లి చేసుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే మన పాతకాలం బంతి పూలతోటి చేసుకున్న వాళ్ళం, సింపుల్ చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే థీమ్ అనమాట. ఇప్పుడు మన ఇప్పుడు ఈరోజు థీమ్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ థీమ్. వైట్ అండ్ రెడ్ థీమ్. యాక్చువల్ అమ్మాయికి ఫ్లవర్స్ కాన్సెప్ట్ చూడండి మీరు. ఫ్లవర్స్ చూసుకుంటే వైట్ అండ్ రెడ్ థీమ్ లో ఉంటుంది. వైట్ అండ్ రెడ్ థీమ్ లో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రతిదీ అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ లో ప్రతిదీ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు యాక్చువల్ ఇది అమ్మాయి వాక్ వే అనమాట. అమ్మాయిని హైలైట్ చేయడానికి ఇది సిల్వర్ షీట్ అంటారు దీన్ని. కవర్ తీసేస్తే మీకు ఆటోమేటిక్ సిల్వర్ షీట్ అంటారు. ఇది చూసారు కదా పెళ్లి కూతురు వాక్వేట. ఓన్లీ పెళ్లి కూతురు గురించి స్పెషల్ గా ఇది వాక్వే ఎంట్రీని ఇట్లా డిజైన్ చేశారు వీళ్ళు. సో ఇది వైట్ ఏమన్నా స్పెషలా? యాక్చువల్ గా వైట్ కలర్ లో ఇప్పుడు సిల్వర్ హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ యాక్చువల్ గా సిల్వర్ హైలైట్ అవుతుంది కాబట్టి ఈ సిల్వర్ మనకి దీన్ని అక్రాలిక్ షీట్ అంటారు అనమాట. ఈ అక్రాలిక్ షీట్ అంటే మీకు చూస్తే ఏంటంటే నైట్ ఇప్పుడు దీని సైడ్ లైట్స్ వస్తాయి, ఇక్కడ క్రాకర్స్ వస్తాయి, ఫైర్ క్రాకర్స్. అక్కడ ఈ వాక్ వేలో అమ్మాయి హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈవెంట్ అంటే మెమొరీ, ఆ మెమొరీ ఇవ్వడానికి మనం ఈవెంట్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఆ మెమొరీని మనకు లైఫ్ లాంగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఈవెంట్ ఎవరు చేస్తారు, మా కంపెనీ పేరు ఎవర్ గ్రీన్ ఈవెంట్స్. కూతురికి పల్లకి ఎలాగో పెళ్లి కొడుక్కి ఇక్కడ ఇలా ముత్యాల పల్లకి అనమాట. వాక్ చేస్తూ వచ్చినప్పుడు సో ఇలా ముత్యాల పల్లకి రెడీగా ఉంది పెళ్లి కొడుకు కోసం. వాక్ చేసుకుంటూ వస్తారు కదా పెళ్లి కొడుకు, ఆయన కోసం రెడీ చేశారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇప్పుడు ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ టింకు చేస్తుంటే బ్రహ్మాండంగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు గ్రీన్ అండ్ వైట్ ఇష్టం, కొంతమందికి ఎల్లో వైట్ ఇష్టం, వీళ్ళకి రెడ్ అండ్ వైట్ ఇష్టం, అలా కొంతమందికి పింక్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు లేడీస్కి ఎక్కువ ఇష్టం పింక్ ఇష్టం ఉంటుంది, రెడ్ ఇష్టం ఉంటుంది, వైట్ ఇష్టం ఉంటుంది. బట్ కాన్సెప్ట్ వైజ్ ఈవెంట్ చేయాలి. అప్పుడు ఈవెంట్ చేస్తేనే పబ్లిక్ ఇష్టపడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మన పాతకాలంలో ఉన్నట్టు కొబ్బరి మట్టలతో కూడా ట్రెడిషనల్గా చేసుకోవచ్చు. మండపాలు చిన్న మండపం చేసుకోవచ్చు, 20 ఫీట్ల మండపం చేసుకోవచ్చు. లగ్జరియస్ మండపాలు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, వాళ్ళ ఒపీనియన్స్ తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. చూస్తుంటే ఇప్పుడు ఈవెంట్లో నియర్లీ మన ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ పేరు మీద లైటింగ్ వాళ్ళు కావచ్చు, ఈ పాత్వే వేసేవాళ్ళు, లైటింగ్తో పాటు ఈ డయాస్ వేసేవాళ్ళు కానీ, ఆ ప్లాట్ఫామ్ వేసేవాళ్ళు కానీ, మండపం వేసేవాళ్ళు కానీ, చైర్ అరేంజ్మెంట్ వాళ్ళు కానీ, క్లీనింగ్ వాళ్ళు కానీ, నాదస్వర బృందం కానీ, అట్లా కట్ చేస్తే ఇప్పుడు ఆర్కెస్ట్రా టీం వస్తుంది, డాన్స్ ఫ్లోర్ టీం వస్తుంది, డీజే టీం వస్తుంది. నియర్లీ ఒక 500 మెంబర్స్ వర్క్ చేస్తారు ఒక ఈవెంట్లో. ఒక 500 మెంబర్స్. అప్రాక్సిమేట్లీ డెకరేషన్కి ఎంత టైం పడుతుంది? మనం యాక్చువల్గా ఈరోజు మనకు మార్నింగ్ 8 o'clock హ్యాండ్ ఓవర్ చేశారు. మనం ఇప్పుడు ఈవినింగ్ 6:37 వరకు కంప్లీట్ చేసేస్తాం. మనకు 6:30 కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి యాక్చువల్గా 7 o'clockకి 7:30కి ముహూర్తం ఉంది. 7:30కి మనం అప్పుడు ఎంట్రీస్ కంప్లీట్ చేయాలి, అమ్మాయి భరత్ కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ చేసి 7:30కి అక్కడ కూర్చొని పెట్టాలి. అంటే జీలకర్ర టోటల్ ఇక్కడ మనం ఏంటంటే ఒక పెళ్లి తీసుకున్నామంటే మా కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే చాలా బిజీ పర్సన్స్ చెప్పారు, అందరికి టైం ఉన్నట్లే. ఇప్పుడు వాళ్ళు యూఎస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి టైం లేదు. మేము కొబ్బరి బండం అడ్డుతెర నుంచి పడితే, ఇంట్లో గరిగ బుడ్డీల నుంచి పడితే, పెద్ద ఈవెంట్ కంపెనీ అని చెప్పేసి కోట్ల రూపాయలు వెళ్ళేయడం కాదు. ప్రతిదీ మనం సర్వీస్ ఇవ్వగలగాలి. ఇంట్లో లేడీస్కి మీరు లేడీస్కి వేణీస్ కావచ్చు, పూలదండలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు దేవుని దగ్గర పూలు కావచ్చు, అలాంటి ఇచ్చుకుంటేనే వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సంగీత్, హల్దీ, మెహందీ, ఇప్పుడు మనకి పెళ్ళి రిసెప్షన్, ఇవన్నీ ఒక్కలే చేస్తాం. అంటే మేము చేస్తాం. మాకెందుకు ఇస్తారంటే వీఆర్ ద సక్సెస్ఫుల్ అనమాట. 2004 నుంచి మా కంపెనీ 2024 ఇప్పటికీ 12,000+ ఈవెంట్స్ చేసినాం. కాబట్టి మాకు ఈ ఈవెంట్ చేసినందుకు ఎక్స్పీరియన్స్ మీద మాకు వర్క్ ఇస్తుంటారు. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఒక పెళ్ళి బాగా చేస్తాం, ఆ పెళ్ళి బాగా చేస్తే ఏం చేస్తారంటే కంపల్సరీ మనకి ఇది బాగుందని ఇక్కడ చూసిన వాళ్ళు 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. ఈ 1000 మందిలో బాగున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం చేసే పని అద్భుతంగా చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మెమొరీ, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతారని మ్యాటర్ కాదు ఇక్కడ. ఫస్ట్ వాళ్ళకి మెమొరీ, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఇంత డబ్బు అవసరం అని. అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఈ ఈవెంట్లో ఎంతమంది ఎక్స్పెక్టేషన్ వస్తున్నట్లు? మనకి అరౌండింగ్ 1500 to 2000 మెంబర్స్ వస్తారు. ఇట్లా విఏపీలు వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, సినిమా యాక్టర్స్ వస్తారు. ఇప్పుడు ఈ వెన్యూ ఉంది, ఇప్పుడు ఈ వెన్యూని మీరు అందరూ చూస్తే ఒకసారి చూపించండి సార్. ఇప్పుడు మీ వెన్యూ చూస్తే చాలా అద్భుతమైన వెన్యూ అనమాట. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా బాగా జరుగుతాయి, ప్లస్ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. పెళ్ళిళ్ళు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ కోట, ఈ ఫోర్ట్ గ్రాండ్ అనేది ఇప్పుడు హైదరాబాద్కి ఒక మంచి తలమానికమైన ప్లేస్ అనమాట. ఇక్కడ ఏంటంటే అద్భుతంగా ఉంటుంది ప్లేసు, పీస్ఫుల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ మ్యారేజెస్ చేసుకోవాలన్న దాంట్లో హైదరాబాద్లో మన జైపూర్లో వచ్చేసి ప్యాలెస్కి వెళ్ళి చేసుకున్నట్టు, హైదరాబాద్లో ఫోర్ట్ గ్రాండ్కి వస్తే చాలా ఎక్స్పెన్సివ్ మ్యారేజ్ ఈవెంట్ అనమాట. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఈ వెడ్డింగ్ హాల్ కాస్ట్ మనకు అరౌండ్ పర్ డే 23 to 25 lakhs పడుతుంది, ఓన్లీ రెంటే. ఎస్, కాబట్టి ఇక్కడ మనకి ఈవెంట్ కూడా మనకు వాళ్ళకి కావాల్సినట్టు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అద్భుతంగా మనం ఈవెంట్ చేయగలిగితేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు అరేంజ్మెంట్స్, ఈ లైటింగ్ అరేంజ్మెంట్ చూడండి, ఇది ఒక ట్రస్ట్. దీనికి మీకు కనీసం ఒక 100 లైట్లు వచ్చేసి దీన్ని షార్పీస్ అంటారు, వీటిని మూవర్స్ అంటారు. వీటిని దీనికి ఒక ఆపరేటర్ ఉంటాడు, ఇవి షార్పీస్ అంటారు. వీటిని లైట్ అంటారు. వీటి కూడా మూవింగ్ ఆపరేటర్ ఉంటాడు ప్రతి ఒక్కదానికి. అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. మీకు ప్రతిదానికి ఒక టెక్నికల్ టీం ఉంటుంది, టెక్నికల్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మనకి డబ్బులు ఒక్కటే కాదు, ఇక్కడ ప్రతి టీం ఎక్స్పర్ట్ని పెడితేనే ఈవెంట్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు అక్కడ చూస్తుంటే మీరు ఇక్కడ దగ్గర రండి అట్లనే. సో ఇదంతా ఓన్లీ వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్ కాన్సెప్ట్, మొత్తం ఓన్లీ వైట్ అండ్ రెడ్. అవునండి. సో మనకి ఈవెంట్ మేనేజర్ చెప్పినట్టు వీళ్ళు పర్టికులర్గా వైట్ అండ్ రెడ్ ఫ్లవర్సే కావాలని చెప్పారట. సో వాళ్ళు ఎంచుకునే థీమ్ ప్రకారం మనం ఎక్కడ చూసినా కూడా వైట్ రెడ్ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. ఈవెన్ మనం మండపంలో కూడా చూడొచ్చు, మండపంలో కూడా దండలు అవన్నీ వేలాడదీసినవి కూడా వైట్ రెడ్ కలరే. సో అంటే ఇక్కడ మనకి ఈవెన్ పెళ్లి కూతురు బట్టలు కూడా మ్యాచింగ్ ఉండి ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే వాళ్ళకి కొంతమంది మ్యాచింగ్ చేసుకుంటారు, కొంతమంది కాంట్రాస్ట్ ఉంటారు. కానీ మనకు కావాల్సిందంటే వాళ్ళకి నచ్చినట్టు చేయాలి. ఇప్పుడు మా టీంలో ఇప్పుడు మా కన్నా గారు
మా బ్రదర్. మేమంతా ఒక టీం. నేను ఆర్గనైజ్ చేసిన దీన్ని డెకరేషన్ చేయడానికి ఇన్ఛార్జ్ ఉంటారు కదా, కన్న గారు, యశ్ అని మా బ్రదర్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే హైదరాబాద్లో మా కంపెనీ ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద వెడ్డింగ్ అయినా సరే, ఇప్పుడు 10 కోట్ల ఈవెంట్ కావచ్చు, 1 కోటి రూపాయల ఈవెంట్ కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, లక్ష రూపాయలు కావచ్చు, మేము ప్రతి సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాం. అంటే మన అంతా హ్యూజ్ మెటీరియల్ ఉంది. మినిమం 5 lakhs. ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్పెన్సివ్ కదండి. ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కాస్ట్ మీకు తెలుసు. ఇప్పుడు ఇది వన్ టైం సిటీలో ఎక్కడైనా చేస్తారు, సిటీలో తెలంగాణ అవుట్స్కట్స్ కూడా చేస్తాం, ఇండియా మొత్తం కూడా చేస్తున్నాం ఆల్రెడీ. మేము జైపూర్లో చేసాము, ఢిల్లీలో చేసాము, ముంబైలో చేసాము, లేదంటే హైదరాబాద్ కూడా రెగ్యులర్ నడుస్తున్నాయి. మాకు రెగ్యులర్ ఫంక్షన్ హాల్ రన్ అవుతాయి, పద్మావతి ఫంక్షన్ హాల్ బ్రహ్మాండంగా ఈవెంట్స్ జరుగుతాయి. అంటే మనకి ఏంటంటే ఇక్కడ వై నాట్ అండి, మనకి ఈవెంట్ మేనేజర్స్ తలుచుకుంటే ఎక్కడైనా చేయగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే కస్టమర్ దగ్గర బడ్జెట్ ఉండాలి, ప్లస్ చేసుకున్న ఓపిక ఉండాలి, చేయడానికి మా టీం రెడీ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఈ స్టేజ్ ఉందండి, ఈ స్టేజ్కి ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ బార్డర్స్, ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, దీనికి ఒక టీం ఉంటుంది సపరేట్. కానీ ఇది ఈ ఫిట్టింగ్ టీం సపరేట్ మనకు బెంగాల్ నుంచి వస్తారు. వాళ్ళైతే మనకు అద్భుతంగా ఇన్ టైంలో 2 hours సెట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా చేస్తారు, కానీ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు మనకి. ఇప్పుడు మనము ఇండియాలో ఇప్పుడు ఈ మాలలు ఉన్నాయి, దీనికి కోయంబత్తూర్ నుంచి కూడా మనకి చేయడానికి వస్తారు. లేదా మన కోయంబత్తూర్ నుంచి వచ్చారు ఈ వర్కర్స్. మనం ఇక్కడ మన ఫ్లవర్స్ తెప్పించి సైట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్ దండ ఇప్పుడు మనం ఓన్లీ ఆకే చూస్తుంటారు మీరు, ఇక్కడ మీకు లీఫ్ అనిపిస్తారు. కానీ దీన్ని ఇంత అద్భుతంగా మీకు దీన్ని హ్యాంగింగ్ చేసినప్పుడు దీని యొక్క లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇప్పుడు మన కంపెనీ పేరు ఎవర్ గ్రీన్ ఈవెంట్స్, మేము కంపల్సరీ మేము గ్రీన్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటాం అనమాట. కానీ ఎక్కువ మంది ఇష్టపడతారు ఈ వర్క్ని. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ అనేది ఏంటంటే కొత్తదనం చూపిస్తాం మేడం. ఇప్పుడు వర్క్ ఎలా ఉండాలంటే కొత్తదనం చూపిస్తే మనకి క్లయింట్లు వస్తారు, వాళ్ళు చేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇంత ఇన్వెస్ట్ చేస్తారు. ఒక రోజులో ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఈ వైట్ అండ్ రెడ్ చూడండి కాంబినేషన్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రెడ్ రోజెస్ ఉన్నాయి, దీన్ని డచ్ రోజెస్ అంటారు. ఓకే, రోజు ఇప్పుడు ఒకవేళ గ్రీన్ వైట్ అంటే గ్రీన్ రోజ్ వైట్ యూస్ చేస్తారా? మీకు ఎక్కడి నుంచి తెప్పిస్తాం, ఆ స్పెషాలిటీ అదనమాట. ఇప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్లో రోజ్ బాగుంటుంది, కొన్ని ఫ్లవర్స్ గన్నేరు బాగుంటుంది, కొన్ని ఫ్లవర్స్లలో ఫ్లవర్స్ జనాలు కొంచెం తొందరగా పాడైపోతాయి కదా. అవును, ఏం చేస్తే దీనికి ఏమైనా కేర్ తీసుకుంటారా? కంపల్సరీ మనం వాటర్లో పెడతాం, టబ్లలో వాటర్ పెట్టి ఏసీలో పెట్టి చేస్తాం. ఇప్పుడు ఎప్పటిదాకా వర్క్ యాక్చువల్ ఇప్పుడు మీకు ఫ్లవర్ వర్క్ ఇప్పుడు మీకు కనబడుతుంది, మన వర్క్ అప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ వర్క్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఈ వర్క్ని మీరు జూమ్ చేయండి సార్. ఇప్పుడు ఈ వర్క్ని మల్లెపూలని మీకు పద్ధతిగా అల్లారు, విరజాజుల మధ్యలో కదా, విరజాజులు అండి. వీటిని ఇంత అద్భుతంగా చేయడానికి మనకి కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం ఉంది. ఇక్కడ మన సమీ టీం కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి స్పెషల్గా. సమీ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే దీనికి స్పెషల్ వర్కర్స్ అనమాట. ఈవెంట్ అంటే ఓన్లీ డెకరేషన్ అంటే దీని మండపం కోసమే, ఇవన్నీ మండపం కోసం అండి. దీన్ని మన గజమాలలు అంటారు. ఈ గజమాలని మన పద్ధతిగా వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్ థీమ్స్ అన్నారు కదా. ఈవెన్ వీళ్ళు గజమాలలో కూడా ఇలా వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్ యూస్ చేసి తయారు చేశారట. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాళ్ళు పట్టుకునేవి టీం వర్క్ నిజంగా, ఎందుకంటే ఒక మనిషితో అయ్యే పని కాదు, చాలా పెద్ద టీం వర్క్. అందుకే ఇక్కడ మనకి లక్ష్మీకాంత్ గారా టింకు రెండు ఈయన ఫ్రెండ్స్ ని రాము అని చెప్పిన బలవంతంగా వాళ్ళు చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒకరితో అయ్యే పని కాదు, ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అంటే ఎంత పెద్ద టీం వర్క్ కావాలి. సో వాళ్ళ టీం మెంబర్స్ అనమాట వాళ్ళందరూ. సో యాక్చువల్గా యశ్ వచ్చేసి ఒక 100 మంది కాదు, ఒక రోజు 500 మంది పిల్లల్ని ఆర్గనైజ్ చేస్తాడు. ఇలా మార్నింగ్ వచ్చేసి ఈరోజు 3 టీంలు పంపించాడు. ఇప్పుడు మనకి పద్మావతి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది ఈవెంట్, ఒకటి ఇక్కడ జరుగుతుంది, వుడ్లాండ్లో ఈవెంట్లో జరుగుతుంది. ఇప్పుడు ఎట్ టైం 3 ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇది ఎస్పెషల్ ఇక్కడ ఎందుకున్నామంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. దానికి అందుకే టైం ఇచ్చాము. వాళ్ళు కూడా అద్భుతంగా వాళ్ళకి టీం వర్క్ కావాలన్నారు. దట్టు ఇది ఫోర్ట్ కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లస్ మన ఆడియన్స్ చూపిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నాం. యశ్ అసలు ఈ దండ ఎలా తయారు చేస్తారు చెప్పు. ఎర్లీ మార్నింగ్ ఒక్క దండ కొట్టడానికి మినిమం 4 to 5 మెంబర్స్ పడతారు. 4 to 5 మెంబర్స్ ఈజీగా. ఇదంతా టగల్ జాలి, ఇదంతా చేతుల మీద అల్లుతారు. బాల్ పెట్టేసి దాని లోపల క్లాత్ కొట్టేసి దానిపైన ఇది చేస్తాం మండపం లోపల. ఇలాంటి ఎన్ని దండలు పెడుతున్నారు ఇప్పుడు? ఈజీగా 20 దండలు ఉంటాయి. ఈజీగా 20 దండలు. ఓకే.
సో చూసారు కదండి, ఒక 4 to 5 అవర్స్ పడుతుందట ఈ గజమాల తయారు చేయడానికి. అండ్ 4 to 5 మెంబర్స్ పడతారట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇలాంటి ఒక 20 దండలు మినిమం పడతాయట. సో అంటే మండపం డెకరేషన్ బట్టి ఇప్పుడు మనం చూస్తే అక్కడ మండపంలో మొత్తం విరజాజుల పూలు అవి వెనకాల. అవునండి, విరజాజులు ఉన్నాయి, గన్నేరు ఉంది మనకి రెగ్యులర్. యాక్చువల్ గా ఇది ఓపెన్ ప్లేస్, చాలా ఓపెన్ ప్లేస్. కొంచెం అవుట్ సైడ్స్ కాబట్టి చలి కూడా ఎక్కువ ఉంటుంది. సిటీలోనే ఎక్కువ ఉంది, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు హీటర్స్ కూడా పెడతారట. సో మొత్తానికి ఫంక్షన్ చేసుకునే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలా కంఫర్ట్ ఇస్తున్నారు మీరు. కంపల్సరీ కదా మేడం. ఇప్పుడు మనము వాళ్ళు వచ్చిన వాళ్ళు కంఫర్ట్ చేసుకుంటేనే మనం ఈవెంట్ అనేది మనం మార్కెట్లో వెళ్తారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇంత చలిలో కూడా హీటర్స్ పెట్టి వాళ్ళకి మాకు చలి రాకుండా చూసుకున్నారు అనుకుంటారు కదా. యాక్చువల్ గా విరజాజులు ఒక మూర కొంటేనే 50 రూపాయలు అంటున్నారు. అవును, ఇన్ని పువ్వులు ఇంకొక మనలో అనమాట. ఈవెంట్ చేస్తే డబ్బులు మిగులుతాయి అంటుంటారు, నిజమేనా? తప్పు ముచ్చడం మేడం. యాక్చువల్లీ ఈవెంట్ చేస్తే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఈవెంట్ చేస్తే ఈరోజు మేము ఒక 500 మంది వర్క్ ఇస్తున్నాం. 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వర్క్ ఇస్తున్నాం మేడం. ఒక్కళ్ళు తెలివిగా ఉంటే ఒక ఆర్గనైజర్ ఒక 500 మంది వర్క్ దొరుకుతుంది. చాలా మంది డబ్బు కోసం పరిగెడతారు. మాకు డబ్బు కావాల్సినంత ఉంది, నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, కానీ నేను ప్యాషన్తో ఈవెంట్ చేస్తున్నా. ఇప్పుడు మా టీంలో సాటిస్ఫాక్షన్కి ఇప్పుడు ఈ టీంలో ఉన్నారు. ఇప్పుడు ఈ దండలు అల్లింది ఈ టీం, ఈయన ఇన్ఛార్జ్ సమీ. ఏం పేరు? समीर है मोहम्मद समीर మొహమ్మద్ సమీర్. ఓకే, పూల దండలు అన్ని మీరే చూసుకుంటారా? जी हाँ, ये साहब है, अच्छा, साहब के थ्रू काम करते कब से कर रहे हैं काम? हैं। मैं मेरा 10 साल हो रहा 10 साल से कर रहे जी। हैं. अच्छा, ఇక్కడ లైటింగ్ టీం. ये आपका नाम क्या है? शेख असलम. शेख असलम. ये आपका लक्ष्मीकांत जी बार बार बुला रहे, आप लोग नहीं आ रहे, क्यों भाग रहे? नहीं करा, काम भी चल रहा था ना, काम चल रहा है इसलिए बिजी है. बिजी है. कब, कितने साल से, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు अभी ఈ मैं work లో? 15 साल 15 years. 15 साल. వీళ్ళందరూ మన ఈవెంట్ కంపెనీతో 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఒక అన్నగారు ఉన్నారు, యాక్చువల్గా ఆయన ఫ్లవర్లోనే పుట్టారని చెప్పుకోవాలి. యాక్చువల్గా అసలు అంటే ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఎస్పెషల్లీ Actually ఒకప్పుడు ఫ్లవర్స్ అంటే కడియమని చెప్పుకునేవారు కదా, అవును, అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? మన హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, అవసరం థాయిలాండ్ నుంచి కూడా తెప్పిస్తాం. ఎలా అంత దూరం నుంచి? మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉంటాయి బాగా. కాంటాక్ట్స్ ఆల్ ఓవర్. ఈ field లో ఉన్నారు. అవును, ఉన్నాయి కాబట్టి కంపల్సరీ. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ కూడా చైనా నుంచి తెప్పిస్తాం, ఎందుకంటే ప్రాప్స్ అంటారు వాటిని. చైనా నుంచి ఈ పెళ్లి కోసం తప్పదు కదా మేడం. ఇప్పుడు ప్రాప్స్ పెడతాం ఎంట్రన్స్ లో, మనం కొత్తదనం చూపిస్తున్నామా లేదని ముఖ్యం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్నగారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఈయన ఇంత సింపుల్గా ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానన్నా, నేను ఈవెంట్ చేస్తున్నా, నాకు మీరు సపోర్ట్ ఉండాలంటే మా టీం అన్నమాట వీళ్ళందరూ. నాకు ఇలా ఒక 2 టీంలు మీరు అక్కడ చూసుకోండి అంటే ఎట్ ఏ టైం ఒక 250 మందిని చూసుకుంటారు. ఇక్కడ నేను ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ చూసుకుంటాను, ఇంకో టీంకి యేషు చూసుకుంటాడు. అంటే ఒక రోజులో ఒక 600 మందికి మేము ప్రత్యక్షంగా పరోక్షంగా పనిస్తున్నాం. సో మెయిన్ పెళ్ళి జరిగే మండపం ఇది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చుని పెళ్లి చేసుకునే మండపం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మొత్తం విరజాజులతో మండపాన్ని డెకరేట్ చేస్తున్నారు. చూసారు కదా, ఇవన్నీ విరజాజులు. ఈ దండలన్నీ విరజాజి పువ్వులు. దీనికి కొంచెం కలర్ వేశారు, గ్రీన్ కలర్. సో ఎగ్జాక్ట్గా దీని ఎదురుగుండా మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడొచ్చు, మొత్తం స్టోన్స్తో ఉంది. సో ఇందాక మనం చూపించిన మువ్వల దండలు గ్రీన్ కలర్లో, అవి మండపం ఎంట్రన్స్ డెకరేషన్గా పెట్టారు. ఎస్పెషల్లీ ఈ పెళ్లి కోసము మన వెంకటేశ్వర స్వామిని దీనికి ఒక 10 మంది 3 days కష్టపడితే దీని రూపం ఇచ్చామండి. యాక్చువల్లీ ఇది ఒక ఫైబర్ విగ్రహము. దీన్ని ఒరిజినల్గా ఒక ఎగ్జాంపుల్ డైమండ్స్ తోటి వెంకటేశ్వర స్వామిని చూపించాలి, మనకు బాగుండాలి, మనకి ఇష్ట దైవము, ప్రతి ఒక్కరు ఇష్టపడే దైవము, అద్భుతంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇంత అద్భుతంగా వర్క్ ఇచ్చాము. ఇది ఒక 10 members కళాకారులు డే నైట్ కష్టపడితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పెళ్లి గురించి తయారు చేసాం. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకో దగ్గర యూస్ చేయరా? ఆ కస్టమర్ అడిగితే, కానీ ఎస్పెషల్గా మా ఒపీనియన్ ప్రతి ఈవెంట్లో కొత్తదనం చూపించాలి కదా. ఇప్పుడు మా కన్నగారిని అడగండి, ఇప్పుడు ఎస్పెషల్ ఈ పెళ్లి గురించి ఎన్ని రోజులు పట్టింది అన్నగారు? 3 days వచ్చింది. 10 మంది వర్కర్స్ పనిచేసింది. 3 days 10 మంది వర్కర్స్. 10 మంది వర్కర్స్. దాన్ని ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఆర్నమెంట్స్ ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి, ఈ మాలలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ ప్రతిదీ మనము టేక్ కేర్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ చూసాం డైమండ్స్. యాక్చువల్ ఇప్పుడు మనము ప్రతి కాన్సెప్ట్ కూడా వాచ్తో సహా మనం వేసుకుంటే కాన్సెప్ట్ వైజ్ వెళ్తారు అనమాట. ఇప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అది చేయడం మా యొక్క ఉద్దేశం అండి.
సో నిజంగా అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసి ఆనందం ఇక్కడ రావాలి అనే ఒక ఫీలింగ్తో వీళ్ళు డిజైన్ చేసిన పెట్టిన విగ్రహం నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ చూసారా మనకి. సో ఈ ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మండపాన్ని ఇక్కడ పెట్టే వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చి స్పెషల్లీ చేస్తారంటే, ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవ్రీ టైం వాళ్ళే వస్తారట. ఓన్లీ 2 to 3 అవర్స్లోనే ఈ మండపాన్ని వీళ్ళు సెట్ చేస్తారట. నిజంగా అంటే ఒక టెంపులే ఇక్కడ ఉందా అన్న న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. అంత అద్భుతంగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దాంతోపాటు జనరల్గా పువ్వులు అనగానే ప్లాస్టిక్ పువ్వులు కూడా వాడుతుంటారు, కానీ ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ లైక్ న్యాచురల్గా చేశారు వీళ్ళు. దట్టు వాళ్ళ కాన్సెప్ట్ కూడా అడిగారు కాబట్టి వాళ్ళు ప్రతిదీ ఇలా కేర్ తీసుకుని చేయాలి. ఇప్పుడు ఏదో ఈవెంట్ చేసామని కాకుండా వీళ్ళు ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడిగిన దాని ప్రకారం వీళ్ళు కూడా కొంచెం ప్యాషన్తో చేస్తారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. వాళ్ళు వైట్ అండ్ రెడ్ అడిగారు, దాంట్లో వీళ్ళు గ్రీన్ మిక్స్ చేశారు. సో దాని అకార్డింగే మొత్తం మన మండపంలో ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది. సో చూసారు కదా, ఇక్కడ కూడా మనకి మండపంలో ఇలా వేలాడిన దండలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, న్యాచురల్గా ఉన్నాయి. అట్లనే ఆ బ్యూటీ కూడా మనం చూడొచ్చు. నిజంగా ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంత బ్యూటిఫుల్గా న్యాచురల్గా ఇక్కడ సెట్ వేశారు. మూవీస్లోనే మనం సెట్స్ వేశారు అని చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి సెట్స్ వేయడం చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే నిజంగానే లైఫ్ లాంగ్ ఈవెంట్ ఎవర్ గ్రీన్ ఈవెంట్ మేనేజర్ లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు నిజంగా ఒక మెమరీ, బ్యూటిఫుల్ మెమరీ. ఎంత దూరంలో సెటిల్ అయినా కూడా వాళ్ళు ఇండియాలోనే వచ్చి పెళ్లి చేసుకోవాలి, మన వాళ్ళ మధ్యన మన దేశంలో మన నేటివ్ ప్లేస్లో చేసుకోవాలి, లైఫ్ లాంగ్ అదొక మెమరీగా ఉండాలి అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఖర్చు అనేది ఓకే డబ్బు ఉంటే పెడతారు, బట్ ఇంత టైం ఇన్వెస్ట్ చేయడము ఇవన్నీ మనం దగ్గరుండి చూసుకోవడం ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే ఇలాంటి ఒక ఈవెంట్ వాళ్ళకి ఇస్తే, మనకి నమ్మకం ఉన్న ఈవెంట్ వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా సెలబ్రిటీస్ అనగానే జైపూర్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. జైపూర్లో ఫోర్ట్స్ ఉంటాయి న్యాచురల్గానే. ఇక్కడ మనం శంషాబాద్ హైదరాబాద్లో చూసుకుంటే ఫోర్ట్ గ్రాండ్ నిజంగానే ఒక జైపూర్ ఫోర్ట్ లాగే ఉంది, ఎందుకంటే న్యాచురల్గా చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ వాళ్ళు చేసిన ఈ డెకరేషన్ అయితే ఇంకా అద్భుతంగా సేమ్ జైపూర్ వెళ్ళి చేసుకున్నట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఏది కూడా వీళ్ళు మిస్ అవ్వట్లేదు. పక్కన నాదస్వర బృందం అన్నీ ప్రతిదీ వాళ్ళే, నాదస్వర బృందం, డీజే అన్నీ ఇంకా వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట. ఇందులో కూడా ఏమైనా ఇది కావాలి అది కావాలి అని కోరుకోవడం జరుగుతుందా? కోరుకుంటది, సంగీతం కదా ఇది, నేర్చుకోవడం చాలా మంచిగా ఉంటుంది. పెళ్లిలో మీతోనే కదా ఫీల్ వస్తుంది. అవును, మాతోనే కదా, మేము లేనిది అసలు ఉండదు కదా లెక్క. సో చూసారు కదా, నాదస్వరం వాళ్ళు అలాగా స్టార్ట్ చేయగానే ఇంకా మనం పెళ్లి మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. 20 ఏళ్ళుగా చేస్తున్నారంట నల్గొండ నుంచి ఈ టీమ్. సో ఇలా ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతిదీ చాలా కాన్సన్ట్రేట్ చేసి అందరినీ ఎక్స్పర్ట్స్ని తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు. అండ్ ఒక బ్యూటిఫుల్ మెమరీ వాళ్ళకి ఇవ్వాలి అంటే డెఫినెట్గా ప్రతి దాంట్లో కేర్ తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక జైపూర్ ఫోర్ట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఫోర్ట్ గ్రాండ్ లుక్, సిటీ అవుట్స్కర్ట్స్ కాబట్టి అసలు ఎక్కడ మనకి
ఏం సౌండ్స్ లేవు, చాలా పీస్ఫుల్గా వేరే లోకల్లో ఉన్నట్టు, దట్టు ఈ డెకరేషన్ అంతా నీట్గా అద్భుతంగా అనిపిస్తోంది. పెళ్లి కూతురు ఫాదర్ మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆయన ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇంత దూరంగా సిటీకి చేస్తున్నారు కదా, ఆయనకి ఎలాంటి మెమరీస్ కోసం చేయదలుచుకున్నారు ఏంటో ఆయన మాటల్లో విందాం. నమస్తే అంకుల్. సార్ నమస్తే. సో అమ్మాయి పెళ్లి అయితే చాలా గ్రాండ్ గా జరిపిస్తున్నారు తెలుస్తోంది. వాళ్ళ ఇష్టంతోనే చేస్తున్నాం, వాళ్ళిద్దరు ఇష్టంతోనే. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి చేస్తున్నాం. సో అంటే ఎప్పుడో అనుకున్నారా ఇంత సిటీకి దూరంగా ఇంత ఓపెన్ ప్లేస్ లో చేయాలి? గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం. ఓకే. సో అబ్బాయి తరపు వాళ్ళు చూసి ఏమంటారు అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళు అప్సెట్ అయిపోయారు. ఏంటంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారట అంటే ఇంత గ్రాండ్గా చేస్తారా వీళ్ళు అమ్మాయి వాళ్ళు అని అనుకున్నారు, కానీ వాళ్ళకే తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అయితే మీరు. ఓకే. ఎస్, పెళ్లి కూతురు ఫాదర్ అయితే ఒక ఆనందంతో కూడిన ఎమోషన్లో మనతో మాట్లాడారు. పెళ్లి కొడుకు తరపున వాళ్ళకైతే గ్రేట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఈ డెకరేషన్తో, పెళ్లితో అని చెప్తున్నారు. సో చూసారు కదా, మనం వచ్చినప్పుడు జస్ట్ ఫ్లవర్స్ అన్నీ కింద ఉన్నాయి. ఇప్పుడు అలా పైకి మండపం మీకు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇంకా అందంగా అయిపోతుంది. మండపం కాస్త ఒక టెంపుల్లా అయిపోతుంది. పూర్తి ట్రెడిషనల్ ఎథ్నిక్ వేలో మండపం అయితే రెడీ అయిపోతుంది. మరో గంటలో ముహూర్తం చాలా అద్భుతంగా రెడీ అయిపోతుంది. పెళ్లి కూతురు ఫాదర్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళకి ఒక గ్రేట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, వాళ్ళు వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్తున్నారు. ఆయన ఒక ఎమోషన్లో ఉన్నారు, అమ్మాయి పెళ్లి కదా, ఆనందంతో కూడిన ఎమోషన్లో ఉన్నారు. సో మీరేం చెప్తారు? వీళ్ళని ఆనందంగా ఉంచడానికి మేము ఇంత కష్టపడుతున్నాం. ఒక 300 మంది మార్నింగ్ నుంచి కష్టపడుతున్నాం. ఇప్పుడు ఫుడ్ వాళ్ళు ఒక 200 మంది, టోటల్ ఒక 500 మంది కష్టపడుతున్నాం. ఒక ఇద్దరు వాళ్ళ సంతోషం చూస్తేనే మేము హ్యాపీగా అవుతాం. వీళ్ళ అబ్బాయిలు ఇద్దరు నిక్కేన్స్ అన్ని, వాళ్ళిద్దరికి అక్క అంటే ప్రాణం అనమాట. అక్కకి సర్ప్రైజ్ చేయాలి. అక్క యూఎస్కి వెళ్ళి వచ్చింది, అద్భుతంగా ఇవ్వాలి. టింకన్నా అద్భుతంగా ఇవ్వాలి. వాళ్ళకి అసలు ఈ 1 మంత్ నిద్ర లేదు అసలు. పిల్లలకి డైలీ 2 hours పడుకుంటారు. మార్నింగ్ లేసి ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి. వాళ్ళు మనం చాలా ఓపికతో విని అవుట్పుట్ ఇచ్చినప్పుడే ఈవెంట్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మా ఎవర్ గ్రీన్ ఈవెంట్స్కి ఎప్పుడైనా సరే సక్సెస్ చేయడానికి 100% కష్టపడతాం. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మా తరఫున మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ వాళ్ళు కస్టమర్ అడిగిన వాళ్ళ ఇష్టం ప్రకారం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు అడిగిన థీమ్ కాన్సెప్ట్తో వాళ్ళు ఒక ట్రెడిషనల్ వేలో ఒక టెంపుల్ లుక్ కావాలని అడిగారట. వాళ్ళ ఫాదర్ ఎమోషనల్ అయ్యి చెప్పారు, మా కూతురు హ్యాపీగా ఉండాలి, మా అల్లుడు దీన్ని చూసి చాలా గ్రేట్గా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలని, అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళు చూసుకోవాలి మా పాప పెళ్ళి ఇలా చేసాము అని. తర్వాత వాళ్ళు పిల్లలు చెప్పుకోవాలి. సో అందుకే ఇంత అద్భుతంగా వాళ్ళు చేయించుకుంటున్నారు ఖర్చు పెట్టి. సో చూసారు కదా, ఖర్చు పెట్టినందుకు నిజంగా ఆ లుక్ కూడా అలాగే ఉంది. మనం చూస్తే కనుక నిజంగా ఒక టెంపుల్కి వచ్చామన్నంత ఫీలింగ్ ఉంది. అంత న్యాచురల్గా వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు. ఒక ప్రతి అరేంజ్మెంట్లో ఆ న్యాచురల్గా వాళ్ళు చేసే విధానం అయితే నిజంగా అద్భుతంగా ఉంది. ఎంతోమంది, ఒక 300 మంది దీని గురించి పనిచేస్తున్నారట. నిజంగా ఆ వర్క్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇంకా ఆ లైవ్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా గ్రేట్గా అనిపిస్తుంది. సో ఈ రోజుల్లో ఒక చిన్న బర్త్డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవాలన్నప్పుడు డెఫినెట్గా మనకి తెలిసిన ఈవెంట్స్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఇలాంటి మెమరీస్ అయితే మనం సొంతం చేసుకోవచ్చు. అయితే హై బడ్జెట్ ఉంటాయి, లో బడ్జెట్ ఉంటాయి. దాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఎవరికి టైం ఉండట్లేదు, అందరికీ బిజీ లైఫ్. సో మనం అనుకుంటాం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని, కానీ టైం ఉండదు. మనం ఆఫీస్ లీవ్ పెట్టాలి, చాలా ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైంని ఎఫర్ట్స్ పెట్టి మనకి కావలసినట్లు మనం చెప్పిన విధానంలో వాళ్ళు చేసిస్తారు. ఈ రోజుల్లో టైం ఉండట్లేదు కాబట్టి, లేకపోతే ఒకప్పుడు పెళ్ళిళ్ళంటే చుట్టాలు అందరూ వచ్చి హెల్ప్ చేసి సక్సెస్ చేసేవారు. కానీ ఇప్పుడు పెళ్లి రోజు రావడమే చాలా ఎక్కువ, అంత బిజీ లైఫ్ అయిపోయింది.
అందుకే ఈ ఈవెంట్స్ వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. సో మనకి ఏం కాన్సెప్ట్ కావాలి, ఏం థీమ్ కావాలో మనం వాళ్ళకి చెప్తే చాలు, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఇలా రిప్రజెంట్ చేసేస్తున్నారు. పెళ్లి కూతురు నడిచి వచ్చే వాక్వే దగ్గర నుంచి పెళ్లి కూతురు కూర్చునే మండపం వరకు ప్రతిదీ, ఈవెన్ నాదస్వర బృందం, డీజే, హల్దీ, మెహందీ అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంకెలా కొంచెం అవుట్స్కట్స్లో చేసుకుంటే ఇలా ఓపెన్ ప్లేస్లో కనుక ఇంకా లుక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూసారు కదండి, మొత్తానికి ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ వాళ్ళ ఈవెంట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా ఏమైనా ఈవెంట్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఇలా ప్లాన్ చేసుకుంటే అవుట్స్కట్స్లో చాలా అద్భుతంగా ఉంటుంది. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.